సుప్రీంకోర్టు చెప్పింది వాడు ఏ ఆధారం చూపించినా ఒక 11 ఆప్షన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. 11 ఏది చూపించినా ఆయన ఓటును కొనసాగించుకొని అడుగుతుంది. ద బేసిక్ ఇష్యూ ఆఫ్ ద కాంగ్రెస్ ఇస్ రేపు పశ్చిమ బెంగాల్లో, బీహార్లో ఎన్నికలు జరిగే సందర్భం లోపల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట SIR చేసి బంగ్లాదేశ్కి వెళ్ళి అక్రమంగా చొరబడి అక్కడ మమతా బెనర్జీ కానీ ఇక్కడ ఇంకొకరు కానీ అడ్డగోలుగా పొందినటువంటి ఆధార్ కార్డులని, ఎలక్షన్ కార్డులని, రోహింగ్యాలని గుర్తించి వాళ్ళ ఓటర్కు రద్దు చేస్తారనేటువంటి భయంతో ఓటమిని ముందే పసిగట్టి కాంగ్రెస్ ఆడలేక మధ్యలో ఉన్నట్టు ఇప్పటి నుంచే ఎడిట్ స్టార్ట్ చేసింది. దిస్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ప్రజాస్వామ్యం మీద విలువ లేదు, రాజ్యాంగం మీద విలువ లేదు, వాళ్ళు గెలిచినటువంటి ఈవీఎంల మీద వాళ్ళకి విలువ లేదు, ఆఖరికి వారి తండ్రి గారి మీద, వారికి జన్మనిచ్చిన తండ్రి మాట మీద కూడా రాహుల్ గాంధీ గారికి నమ్మకం లేదు. మీ నాన్ననే కదా 1989లో ఈవీఎంలను తెచ్చింది, మీ నాన్ననే కదా ఈ దేశంలోకి కంప్యూటర్ విప్లవం తెచ్చింది అని చెప్తారు, టెక్నాలజీని వాడండి అని చెప్తారు. మేము టెక్నాలజీని వాడితే మీరు ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఐ హ్యావ్ సర్టెన్ డౌట్స్, నాకు కూడా డౌట్ ఉన్నాయి కొన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల మీద. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీనే